నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అతి ప్రధానమైన కనిగిరి రిజర్వాయర్ ఆధునికీకరణకు నోచుకోక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి కట్టలు కోతకు గురై గేట్లు బలహీనపడి జలాశయమంతా కంపచెట్లతో నిండిపోయిందంటూ రైతులు వాపోతున్నారు. జలాశయంలో గ్రావెల్ తవ్వకాలతో లారీలు తిరిగి కట్టలు దెబ్బతిన్నాయని, దీంతో సాగునీరు ఆయకట్టు చివరి వరకు చేరని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. కనిగిరి రిజర్వాయర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన 11 నెలల ఈ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. డ్యామ్ చుట్టూ ఆనకట్ట, కనిగిరి రిజర్వాయర్ చుట్టూ ఆనకట్ట అంతా కంపకర్రలు పచ్చి కంప, బొంబాయి కలుతులు కానీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఏ క్షణాన్ని ఊడిపోతాయని కూడా మనకు తెలియదు. దానికి సంబంధించిన నీళ్లు వదిలిన తర్వాత సదరన్ ఛానల్ కాలువ నీట్గా రిపేర్ కోరు కాలువ, సదరన్ ఛానల్ కోరు కాలువ కలిసి 4 బ్రిడ్జిలు కూలిపోయి ఉన్నాయి. ఇసుక తోలుకొని తూవులు పెట్టి పూర్తి చేసి ఉన్నారు. దానివల్ల మన సంవత్సరం కూడా రైతులకి చాలా మురుగు ఏర్పడి పంట చేతికి రాలా. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంట్రాక్టర్ ముందుకు రావడం, బిల్లులు కావడం లేదా, కాంట్రాక్టర్ ఎక్కి రావడం లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా నీళ్లు వదులుతుంటారే కానీ అసలు విషయం ఏంటంటే సోమసల నీళ్లు వదులుతున్నారు, సముద్రానికి పోతున్నాయి కానీ ఈ కాలువలు తవ్వక రొయ్యలు గుంటల్లో నీళ్ళు మేము బారించుకుంటున్నాం. అసలైన కాలువలో గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు ఇప్పటికైనా తవ్వుతారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ పొలాలకి నీళ్లు వచ్చే విధానం లేదు. మా ఊరికి అసలు రోడ్డు మీద కోవూరు కాలువ అనేది డ్యామేజ్ అయిపోయింది. దాని గురించి ఎవరూ పట్టించుకోవటంలా. మెయిన్ ఏంటంటే మాకు రహదారి లేదు, బూడిపోయి ఉంది. ఒక సైడ్ బూడిపోయి ఉంది, ఒక సైడ్ ఉంది. ఆ ఒక సైడ్ కూడా ఎప్పుడు పోద్ది అనేది అర్థం కావటం లేదు. కాలువ పూడికిలు కూడా లేదు సార్. ఏదో చేస్తున్నాము. జిల్లాలో సోమశీల, కండలేరు జలాశయాల తర్వాత అతిపెద్ద జలాశయం కనిగిరి రిజర్వాయర్. ఈ జలాశయం పరిధిలో అధికారికంగా 2.50 లక్షల ఎకరాలు, అనధికారికంగా మరో 50,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఎంతో ప్రధానమైన ఈ రిజర్వాయర్ను నిధుల లేమితో పూర్తి నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనిగిరి రిజర్వాయర్ గురించి ఏం పట్టించుకుంది లేదు. రైతులు దానికి చాలా పొలం ఉంది, దాంట్లో ఏంటంటే పూడికి విపరీతంగా ఉంది. ఏదైనా గ్రావులు ఏంటంటే ఈ పక్క ఆ పక్క షో చేసేసి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. గింటిడి మట్టుకు పూడికి తీసింది లేదు. కట్ట కూడా అధ్వానంగా ఉంది. దూరు పక్క ఆ పక్క అంతా వచ్చేసి బాగా ఆక్రమించుకునేసి వరులు నాటేసుకుంటున్నారు అన్నమాట. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు మామూలుగా ఫ్లడ్ బాగా వస్తుంది. వాటిని గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. పోయినసారి ఆడ తెగిపోతే ఈ ఊరంతా కనీసం 6 అడుగులు 7 అడుగులు నీళ్లు వచ్చేసినాయి. రిజర్వాయర్ పరిస్థితి ఈ రోజుల్లో స్థానిక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క గంటి మట్టి తీసిన వాళ్ళు లేరు, ఆ కట్టెను వైనం చేసిన లేరు. పూర్తిగా తుఫాను వచ్చి బాగా దెబ్బతినిపోయాయి. అదేవిధంగా ఇక్కడ కాగులపాడు, పెనుబల్లి, జొన్నవాడ మొత్తం మునకెత్తిపోయింది. ఆ పుల్లిగట్ట మినగట్ట కాడ నుంచి మొత్తం జొన్నవాడ దావరముడు దాకా ఎక్కడా ఒక్క గంటి మట్టేసిన మహానీయులు లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పేవాళ్ళే కానీ పనిచేసేవాళ్ళు మాకు ఒక్కరు కూడా కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదన్నా రిజర్వాయర్ కట్టను కూడా బాగు చేస్తారని మేము దయచేసి మట్టి అంతా ఎత్తేసారు, అమ్ముకున్నారు. దానికి గెంటి మట్టి వేసిన లేదు. పొలిగట్ట మీద కానీ కరకట్టలకు కానీ వేసిన వాళ్ళు లేరు. మొన్న కూడా చెట్లు పెరిగిపోయి అలివి కాకుండా విపరీతంగా ఉన్నాయి. ఏరు వస్తే తెగిపోయింది. తాత్కాలిక మట్టి తోలేరే కానీ గ్రావులు తోలేరే కానీ ఆడ వేసిన వాళ్ళు ఎవరు లేరు. వరదల సమయంలో దెబ్బతిన్న కట్టల నుంచి నీరు వచ్చి గ్రామాలను సైతం ముంచేస్తోందని స్థానికులు సైతం వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి పూడికలు తీయించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలంటూ రైతులు కోరుతున్నారు.